ఆదికాండం 15 అధ్యాయం మొదటి వచనంలో. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క గుణ లక్షణాలు ఈ వచనంలో 3 చూస్తున్నాం. మొట్టమొదటిగా భయపడకము, రెండోదొచ్చేసరికి కేడము, మూడోదొచ్చేసరికి నీ బహుమానమును అత్యధికము చేసేదను. ఆహ్, ఈ 15 అధ్యాయంలో స్టార్టింగ్‌లోనే మనం అక్కడ ఒక మాట చూస్తున్నాం. ఇవి జరిగిన తరువాత 14 వచనం అంతా గూడా ఒక సిట్యుయేషన్. 12 అధ్యాయంలో అబ్రాహాం గారిని దేవుడు పిలిచినప్పుడు తనతో పాటు గూడా లోతు గూడా వస్తా ఉంటాడు. వచ్చిన తర్వాత వారికి విస్తారమైన సంపద, ఆస్తి ఇవన్నీ వస్తా ఉంటాయి. అయితే 14 అధ్యాయంకు ముందు 13 అధ్యాయంలో వారు ఎక్కువగా విస్తారమైన ఆస్తి ఉండటం వల్ల వారిద్దరూ గూడా డివైడ్ అయ్యి లోతు ఒకవైపునకు, అబ్రాహాం గారు ఒకవైపునకు వెళ్ళినప్పుడు, లోతు గారు ఉన్న పట్టణంలో శత్రురాజులు వచ్చి ఆ పట్టణం అంతా గూడా దోసుకొని వెళ్ళినప్పుడు, ఆ విషయం అబ్రాహాం గారికి తెలిసినప్పుడు, నిజంగా ప్రియులారా, ఒక్కడు దేవుడు పిలిచాడు. ఆ యాత్రా జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. తన గమ్యం తెలియని పరిస్థితులు గుండా వెళుతున్న అబ్రాహాం గారి జీవితంలో తండ్రి కుటుంబమును విడిచి, బంధువులను విడిచి, దేవుడు ఎక్కడికి చెబితే అక్కడికి వెళుతూ తన గుడారం వేసుకుంటూ వెళుతున్న ఆ యాత్రా జీవితంలో ఇక్కడి నుంచి ఇంక ముందుకెళ్ళమంటే అలాగే ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు అబ్రాహాం గారు. నా జీవితాల్లో గూడా ఎన్నో భయానకమైన పరిస్థితులు, ఎన్నో సిట్యుయేషన్స్ గూడా ప్రతి భయము అనే మాట బైబిల్ గ్రంథంలో సుమారు 365 సార్లు, అంటే ప్రతిరోజు గూడా ఈ సిట్యుయేషన్‌లో మన జీవితాలు వెళతానే ఉంటాయి. అయితే అబ్రాహాం గారు తన 318 మంది పనివారిని తీసుకొని, ఒక్క పనివాళ్ళని ఇంట్లో మెయింటైన్ చేయటం చాలా కష్టం. ఇట్లాంటిది 318 మంది పనివారిని తీసుకొని, ఆ రాజుల 5గురిని గూడా ఓడించడానికి శక్తినిచ్చిన దేవుడు, అబ్రాహాం గారి ప్రతి పరిస్థితిలో గూడా తోడైన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు. అబ్రాహాం గారి భయమును తీసివేశాడు. తనెళ్ళే ప్రతి ఒక్క పరిస్థితిలో గూడా, అబ్రామా భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాడు. మరి మన జీవితంలో గూడా మనలందరిని గూడా ఒక భయము వెంటాడుతా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి నిద్రపోయినా, మేలుకున్నా గూడా ఈ భయం అనేది మనల్ని వెంటాడుతుంది. ఏంటి ఆ భయం అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి చూద్దామా? ఒక్క నిమిషం అమ్మా. 2వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనదన, ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. పాపము చేతను, అపరాధం చేతను చచ్చిన మరణ జీవితాన్ని, ఆది ఆదాము గారి వల్ల పాపము ప్రతి ఒక్కరు కూడా ప్రాప్తిచ్చింది. ఆ మరణం నుంచి మనిషి విడిపించలేకపోతా ఉంటే, మనిషిని ఆ మరణం నుండి విడిపించడానికి, ఆ మరణపు ములును విరవటానికి, ఆ మరణ భయమును గూడా తీసివేయటానికి ఆ దేవాతి దేవుడండి. నిజంగా అబ్రాహాం గారికి ఎంత తోడుగా ఉన్నారంటే, ఒక స్నేహితులిద్దరు గూడా మాట్లాడుకుంటున్నట్టు. అబ్రాహాం గారితో దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి అబ్రాహాం గారు వెళ్ళినట్టుగా, నిజంగా ఎంత గొప్ప దేవుడు! మనుషులతో మాట్లాడే దేవుడు, మనుషులతో సహవాసం చేసే దేవుడు. ప్రతి ఒక్క పరిస్థితిలో గూడా ఆయన గూడా ఇన్వాల్వ్ అయ్యి, అబ్రాహాం గారికైతే ప్రియులారా తోడై ఉన్నాడు. ఆయన భయం నుంచి విడిపించాడు గానీ, నీ జీవితంలో, నా జీవితంలో అయితే ఆ గొప్ప దేవుడు నిన్ను, నన్ను రక్షించడం కోసం, మనము రక్త మాంసాలతో పుట్టాము కాబట్టి, మనము శరీరముతో పుట్టాము కాబట్టి, ఆయనకు కూడా ఒక శరీరం అవసరమైంది. తనను తాను తగ్గించుకొని,
నీకోసం, నా కోసం రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. నీకు బదులుగా, నాకు బదులుగా. నీ నా అపరాధం తీసివేయటానికి, నీ నా పాపం తీసివేయటానికి శత్రువైన అపవాది మన మీద నేరారోపణ చేసి, మనను ఆ నరకానికి శిక్షకు తీసుకువెళ్తున్న టైంలో నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన వెల చెల్లించి నిన్ను, నన్ను ఆ శిక్ష యావత్తు నుంచి కూడా విడిపించిన దేవుడు. నీ నా మరణ భయమును తీసివేసి పుట్టిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం. కానీ రెండవ మరణం అనేది నీ మీద, నా మీద ఏలుబడి చేయకుండా చేసిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రభువా, మీరు ఈ భూమి మీదకొచ్చి నా శిక్ష యావత్తు కూడా తీసివేసి, నా మరణంను నేను మరణించవలసిన టైంలో నాకు బదులుగా మీరు మరణించి నన్ను విడిపించినందుకు నీకు వందనాలయ్యా. నా భయమును మీరు తీసివేసినందుకు నీకు వందనాలయ్యా అని మొట్టమొదటిగా ఆయన్ని ఆరాధిద్దామండి. రెండోదిగా చూసుకుంటా ఉంటే అబ్రహాం గారితో మాట్లాడుతున్న మాట, అబ్రామా, నేను నీకు కేడెము. ఎలాగండి? పరిస్థితులు ప్రతికూలంగా లేవు. 12 అధ్యాయం నుంచి మొదలుకుండా చూసుకుంటా ఉంటే ఏ ఒక్క పరిస్థితి కూడా ఆదికాండంలో తనకి ఏది కూడా ప్రతికూలంగా ఉన్నట్టుగా ప్రతిసారి పోరాటమే వెళ్ళే ప్రతి ఒక్క పరిస్థితులు గుండా ఉండగా పరిస్థితులకి అబ్రాహాముకి మధ్యగా ఉండి ఆయన ఒక కేడెముగా ఉన్నాడు. ఆయన ఒక షెల్టర్‌గా, ఆయన ఒక షీల్డ్ లాగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. ఆ మాట ఒకసారి చూద్దాం రండి. ఆదికాండం ఇందా చదువుకున్న వాక్యంలోనే ఇవి జరిగిన తర్వాత అంటే 14 అధ్యాయంలో జరిగిన సంఘటనలన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ యెహోవా వాక్యము అబ్రహామును మందు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడెము. ఇంకోసారి అండి, మన పరిస్థితులు కూడా చాలా భయానక గుండా వెళ్ళేటప్పుడు ఎక్కడ దాక్కోవాలో అర్థం కాదు. ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాదు. ఏ నీడను ఆశ్రయించాలో అర్థం కాదు. చాలా చోట్ల మనకి ఆ షెల్టర్ దొరకదు. ఆశ్రయం దొరకదు. కానీ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నేను నీకు కేడెము. మొట్టమొదటిగా మనకాయన విమోచకుడు. మనల్ని రక్షించాడు. మన భయంను తీసివేసి మనల్ని రక్షించాడు. రక్షించిన దేవుడు మనకి కేడెముగా ఉన్నాడు. ఆయన మనకి కేడెముగా ఉన్నాడు. ఒకసారి చూద్దాం రండి ఈ మాట. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఎవరికి కేడెముగా ఉంటాడు? ఒకసారి చూద్దాం రండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్తి మార్గమున తప్పక నడుచుకొని వారిని ఆయన కేడెముగా ఉన్నాడు. ఇందాక అన్న పాట పాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు డేవిడ్ అన్న. సత్యం. నిజం. ఒకప్పుడు ఆ వచనంలో ఉంది. నేను నీచుడిగా ఉన్నాను. కానీ నీ సత్యం నా ముందుకొచ్చింది. ఆ సత్యం నన్ను స్వతంత్రుడిగా చేసింది. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి కేవలం పనికిమాలినైన నా జీవితాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని, యథార్థత అంటే తెలీదు, నిజం మాట్లాడటం తెలియని మన బ్రతుకులకి దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఎవరికాయన తోడుగా ఉంటారంటే, ఎవరికాయన కేడెముగా ఉంటారంటే, యథార్థవంతులకి ఆయన కేడెము, కేడెము. నిజమండి. మనలో యథార్థత ఉందా? మాట్లాడితే 10 మాటలు మాట్లాడితే ఒక్క మాట కూడా సత్యం ఉండదు. అదే కదా రోమా 3 ఒకసారి రండి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూస్తాం. 11వ వచనం. ఒక్క నిమిషం రా. నేను చదువుతున్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు. దేవుడండి, ఆయన చూసినప్పుడు ఒక్కళ్ళు కూడా నీతిమంతుడిగా కనపట్లేదు. అందరికి కూడా శిక్ష రెడీగా ఉంది. మరి నీతిమంతుడు ఎలా అవగలడు? యథార్థత లేని వ్యక్తి యథార్థవంతుడు ఎలా అవ్వగలడు? ఆయన 100కి 100% సత్యం. ఆయన సత్యం. ఆయన సత్యం. ఆయన యథార్థవంతుడు కాబట్టి అండి, ఆయన యథార్థతలోకి నిన్ను నన్ను నడిపించి, సత్య మార్గంలో నడిపించి, ఒకప్పుడు మనము ఆ మరణ భయం గుండా వెళుతున్న మనకి విడుదల ఇచ్చాడు. రెండోది, ఆయన మనకి ఎలాగా కేడెముగా ఉన్నాడంటే, సత్యంలో బ్రతుకుతున్న మనకి సత్యం అంటే ఏంటో చూపించి, ఆ సత్య మార్గంలో నడిపించడానికి మనకు కూడా కేడెముగా ఉన్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు. అంత మాత్రమే కాదు, మరి ఒక మాట చూద్దాం రండి. కీర్తన 18వ కీర్తన. కీర్తన 18 30వ వచనం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 18వ కీర్తన 30వ వచనంలో దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము,
తన్ను శరణజొచ్చు వారందరికీ ఆయన ఎంత గొప్ప దేవుడండి. పాపంతో పతనమవుతున్న మన బ్రతుకులకి దేవాన్ని శరణజొచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టకుండా అబ్రాహాము గారికి ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి భయానకమైన తన యాత్రా జీవితంలో దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడో, ఏ ఆశ్రయం లేని నిరాశ్రయులైన మన బ్రతుకుకి, పాపంతో పతనమైన మన బ్రతుకులకి శరణజొచ్చిన వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. 91వ కీర్తన 4వ వచనంలో కూడా చక్కని మాటను మనం చూస్తాం. కీర్తన 91 4వ వచనంలో తన రెక్కల తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును ఎంత గొప్ప దేవుడండి. రక్షించుకున్న నా జీవితాల్లో ఆయన సత్యము, ఆయన కేడెం. తన్ను రక్షించుకున్న బిడ్డలకి మరో చోట బైబిల్ గ్రంథం కంటికి కనుపాప వలె కాపాడు. కన్ను మనము వెళ్తా ఉంటామంటే, ప్రయాణం చేస్తా ఉంటే, వెహికల్ తోలుతా ఉన్నప్పుడు చాలా రోడ్డు మీద రకరకాలుగా మన కంటికి ఏవో టచ్ అవుతా ఉంటాయి. ఒక్కోసారి గాలి దుమ్ము కూడా టచ్ అవుతా ఉంటది. ఆ కన్నుని కనుపాప ఎంత కాపాడుతా ఉంటదో, ఎప్పుడైతే కంట్లో ఏదైనా పడుతున్నప్పుడు ఆ రెప్ప అలాగా మూసుకుపోతుంది. అలాగా నిన్ను నన్ను రక్షింపబడిన నా జీవితాన్ని కంటికి కనుపాప వలె కాపాడిన దేవుడు. నిజం ప్రియులారా, ఈరోజు ఆ జీవం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. నీ భయం, నా మరణ భయం తీసివేసిన ఆ దేవుణ్ణి ఆరాధించడానికి సజీవ లిస్టులో ఆయన సన్నిధికి వచ్చాం. నీకు నాకు షెల్టర్ గాను, కేడెముగాను ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో చాలా మంది మరణ పడకల నుంచి, ఆళ్ళ పడకల నుంచి ఈ రోజు చూడకుండా చాలా మంది ఉన్నారు. కానీ నీకు నాకైతే ఆయన్ని ముఖాముఖిగా ఆయన వాక్యం విని, దేవా నాకింత గొప్పదనిది ఇచ్చావు తండ్రి. నా మరణ భయంను తీసివేసి, అబ్రహాం గారి భయమును తీసివేసి, తన యాత్రా జీవితంలో ఎలాగ తోడా విన్నావో, నా మరణ భయమును కూడా తీసివేసి, నన్ను విడిపించి నన్ను స్వతంత్రుడిగా చేసినందుకు నీకు వందనాలు. మాత్రమే కాదు, అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. అబ్రామా, నేను నీకు కేడెము, కేడెము. నిజంగా పాపంతో పతనమై ఏ ఆశ్రయం లేని మన బ్రతుకులకి, నిరాశ్రయమైన మన బ్రతుకులకి ఆయన శరణొచ్చిన వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 91:4లో మనం చూసాం కదా, తన రెక్కలతో నిన్ను కప్పును. ఎన్నిసార్లు ప్రియులారా, శత్రువైన అపవాది నీ మీద దాడి చేసేటప్పుడల్లా నువ్వు కనిపించకుండా ఎన్నో సార్లు నిన్ను కప్పితేనే ఈరోజు ఇలాగ ఉన్నాం. ప్రతి శత్రువైన అపవాది చేసే ప్రతి ఒక్క బాణం కూడా నీకు తగలకుండా ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడు, ఎంత కాపాడాడు. చాలా మంది అంటారు, ఈరోజు ఒక యాక్సిడెంట్ జరగాల్సింది, దేవుని దయ వల్ల. నిజం ప్రియులారా, కంటికి కనుపాప వలె, లేకపోతే కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అంత కాపాడుతా నీకు ఆయన కేడెముగా ఉన్నాడు. 3 సందర్భాలు చూద్దాం అనుకున్నాం. మొట్టమొదటిగా భయము. అబ్రహాం గారితో మాట్లాడు కదా, అబ్రామా భయపడకము. రెండోదిగా నిన్ను కేడెము. మూడోదిగా నేను బహుమానము. ఆ బహుమానం ఏంటో చూసుకొని ఆరాధనకు వెళదాం. చూద్దాం ఇప్పుడు 15వ అధ్యాయము 1వ వచనంలో చూసుకొని ముందుకు వెళదాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. 15వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తున్నప్పుడు ఆయనకి ఏ కొదవ లేదండి. విస్తారమైన సంపద అన్నీ ఉంటాయి. ఏంటి ఈయన భయం? వారసులు లేరు, వారసులు లేరు. తనలో తను అనుకుంటా ఉంటాడు, ఏంటి ఇంత ఆస్తి కూడా తన పనివాడైన ఎలియాజరే వారసుడవుతాడా అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అబ్రామా బయటికి రా, బయటికి వచ్చి చూడు, నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానని 12వ అధ్యాయంలో పిలిచిన దేవుడు ఏ ఒక్కటి కూడా తక్కువగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితులాగా, తను ఏదైతే ఏ బంధంనైతే విడిచిపెట్టొచ్చాడో ప్రతి బంధానికి కూడా దేవుడే తోడై. ఆయన ఏమి రాజు కాదు, ఎక్కడ పోరాడిన వ్యక్తి కాదు. 5గురు శత్రురాజులను ఓడిపించి ఆ ఆస్తంతా కూడా తీసుకొచ్చి లోతుకి ఇవ్వటానికి సహాయం చేసిన దేవుడు. పని వాళ్ళ విషయంలో 318 పనివారంటే ఎంత ఆస్తి ఉంటుందో మనం వెలకట్టలేం. అయితే పిల్లల విషయంలో బాధపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఏంటి అబ్రామ్, ఎందుకు ఇంకా భయపడతావు? నీ బహుమానం, నేను నీ బహుమానమును అత్యధికం చేస్తాను. ఏంటి ఆ బహుమానం అని చూసుకుంటా అంటే ఆయనే బహుమానం ప్రియులారా. ఆయన సంతానాన్ని, అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు గారిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, తరతరాలు కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు, విడిచిపెట్టిన దేవుడు. ఆ 15వ అధ్యాయంలో తనతో మాట్లాడుతున్నట్టుగా
తనకి ఎక్కడా కూడా ఏ కొదవ లేకుండా సంతానం విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా తనతో మాట్లాడుతూ ఆ ఆదికాండం అధ్యాయంలో ఉంటది. ప్రతిరోజు కూడా దేవుడితో అబ్రాహాం గారు మాట్లాడుతున్నప్పుడు వారిద్దరు సంభాషించుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎలాగా మాట్లాడుకుంటే అలాగ మాట్లాడుకున్నప్పుడు అబ్రాహాముతో దేవుడు మాట్లాడటం చాలించిన తర్వాత అబ్రాహాం అక్కడి నుంచి వెళ్ళెను. ఎంత గొప్ప బంధం అంటే ఒక మనిషితో మాట్లాడటానికి, ఒక మనిషితో స్నేహం చేయటానికి, ఒక మనిషి కోసం ప్రాణం పెట్టడానికి ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఇందాక చదువుకున్న కీర్తన 18లో ఉంటది. దేవుడనగా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? నిజమే ప్రియులారా. ఎంతో మందికి దక్కని దేవుడు నిన్ను నన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా చేసుకున్నాడు. చివరగా ఒక్క మాట ఆయన బహుమానం ఏంటని చూసుకొని ఆరాధనకు వెళదాం. కీర్తన 23 కీర్తన 25 వచనం. 73 కీర్తన ప్రియులారా 25 వచనం చూసుకొని ఆరాధనలకు వెళదాం. కీర్తన 73, 25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా అన్నీ ఉన్నాయి ప్రియులారా. అందుకని ఆదికాండం 22 అధ్యాయంలో ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఆదికాండం 22 అధ్యాయంలో దేవుడు అనుకుంటాడు, ఇంత ఇచ్చాను కదా అబ్రాహాంకి, తన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో అని చెప్పినప్పుడు ఎంత లోబడ్డాడంటే అబ్రాహాం గారు. తన కుమారుడిని తీసుకున్నాడు. యవ్వన కాలంలో వచ్చాడు ప్రియులారా. ఆ కట్టెలు తీసుకొని ఆ బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు ఒక్క మాట, అబ్రామా నువ్వు నాకు భయపడే వ్యక్తివని నాకు అర్థమవుతుంది. నీ కుమారుడిని అర్పించొద్దని ఆ పొదలలో ఉన్న ఆ గొర్రెను బలి ఇచ్చినట్టుగా ప్రియులారా, నీ జీవితాల్లో, నా జీవితంలో మనం ఏమీ చేసింది లేదండి. ఒక్క మంచి పని కూడా చేయలా. లోకం అంటది నువ్వు చాలా మంచి పనులు చేయి, నీ నీతి నీకు చాలా ఇస్తదంటది. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ నీతి మురికి గుడ్డలతో సమానం అంటుంది. ప్రియులారా, మనం చేసిన పాపానికి బదులుగా మనమేమి చెల్లించలేదు గాని అబ్రాహాం గారికి ఆయన అర్థమయ్యాడు. తన కుమారుడు చనిపోయినా సరే, ఆ బూడిదలోంచి మరలా తనకు కుమారుడిని ఇస్తా బలి హెబ్రీ పత్రికలో అది కంప్లీట్ అయినట్టుగా చూస్తా ఉంటాం ఆ బలి. కానీ నీకు బదులుగా, నాకు బదులుగా బలి అవ్వాల్సింది మనము. ఆయనే బలి అయి నిన్ను, నన్ను ఆ శిక్ష యావత్తు నుంచి కూడా విడిపించినట్టుగా అనిపిస్తా ఉంది. అబ్రాహాం గారికి ఒక నిశ్చయిత వచ్చింది. ఆయనుండగా ఇంకేం అవసరం లేదు. అందుకని కీర్తనాకారుడు 73 కీర్తన 25లో అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు. ఏంటి ఆ బహుమానం? నీ బహుమానం అత్యధికం చేస్తాను. ఆ బహుమానము దేవాది దేవుడే. దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితాల్లో 3 విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయం కీర్తన ఆదికాండం 15లో 1లో మనం చూసుకున్నాం. ఇవి జరిగిన తర్వాత అబ్రాహాము దర్శనమందు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన ఒక మాట ఏంటంటే, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానంను అత్యధికం చేస్తానని చెప్పెను. మొట్టమొదటిగా భయం. అబ్రాహాం గారికి వెళ్ళే భయానకమైన ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా జీవితాల్లో కూడా నీ మీద, నా మీద ఏలుబడి చేస్తున్న ఆ మరణ భయాన్ని తీసివేసి మనకు విడుదలిచ్చాడు కాబట్టి అందుని బట్టి ఆయన ఆరాధిద్దాం. రెండోదిగా చూసుకుంటే అండి, అబ్రాహాం గారికి కేడెముగా ప్రతి పరిస్థితిలో కూడా ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడో అలాంటి దేవుడు పాపంతో పతనమైన నీవు నేను ఆయన శరణుజొచ్చినప్పుడు ఆయన నీకు నాకు కూడా షేడంగా ఉండి కంటికి కనుపాప వలె ఆ కనుపాప ఎలా కాపాడిందో, కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఎలా కాసుకుందో అలాగా దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. మూడోదిగా ఆయనే మనకు బహుమానం. ఇంత గొప్ప దేవుడిని మనం ఆరాధించకుండా ఉండగలమా? మీకు ఈ 3 మాటల్లో ఏ మాట గుర్తొస్తే ఆయన ఆరాధించండి. దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. ఎంతో మందికి ఆయన ఆరాధించడానికి అవకాశం లేదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.